ఇలా చేయటం వల్ల ఈరోజు మీ ఇద్దరి మధ్య ప్రేమ అనేది పెరిగిపోతుంది. కెరీర్లో ఉన్న ఆటంకాలు కూడా తొలగించబడడం సాధ్యమవుతుంది. ఈ రోజు మీరు కనుక విరాళాలు అందించడం వలన గౌరవ ప్రతిష్టలు అందుకోగలుగుతారు. ఈరోజు కొన్ని విషయాలలో బంధువులతోటి సౌకర్యవంతంగా వ్యవహరించాలి, లేకపోతే విభేదాలు వస్తాయి. ఆస్తి సంబంధిత ఏదైనా వ్యవహారాలు జరిపినట్లయితే కనుక తొందరపాటు వల్ల ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకండి. లావాదేవీలకు సంబంధించి జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. సాంప్రదాయ పనుల మీద ఎక్కువగా శ్రద్ధ చూపుతూ ఉంటారు. ఇంకా మహిళలకైతే వాళ్ళ నొప్పులు, పాదాలలో నొప్పి, నడుము నొప్పి, మొక్కాల నొప్పులు వంటి సమస్యలు ఎక్కువగా పెరిగిపోయే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. అటువంటి సమస్యలను తొలగించుకునే కొరకు ఈరోజు పసుపు రంగు దుస్తులు లేదా వస్తువులను గనక దానం చేసినట్లయితే మరియు దత్తాత్రేయుని పూజించినట్లయితే గనక మేలైన ఫలితాలు అందుకోగలుగుతారు. కొంతవరకు ఉపశమనం కూడా లభిస్తుంది. దోష నివారణ కూడా జరుగుతుంది. దాంతోపాటు ఇక చుట్టుప్రక్కల వారి నుండి కూడా ఈరోజు మెప్పు పొందబోతున్నారు. ఈరోజు మీలో ఆత్మవిశ్వాసం అనేది పెరిగిపోతుంది. ప్రైవేట్ విషయాలపై ఆసక్తి కూడా పెరుగుతుంది. వ్యక్తిగత విషయాలలో విజయం సాధిస్తారు. ఈరోజు మీరు ప్రేమగా వ్యవహరించడం వల్ల మీకు శుభప్రదమైన ఫలితాలు అందుకోవడంలో సఫలీకృతం అవుతారు. స్పష్టమైన పనులను చేయగలుగుతారు. మీరు ఈరోజు దినచర్యను కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వ్యవస్థ పై శ్రద్ధ చూపుతారు. వివిధ సందర్భాలలో సున్నిత తత్వాన్ని కొనసాగిస్తారు. ఆనందం యొక్క కమ్యూనికేషన్ బాగా పెరిగే అవకాశం కూడా ఉంది. కావలసిన సమాచారాన్ని మీరు పొందే అవకాశం మీకు లభిస్తుంది. వివిధ ఫంక్షన్లకు మీరు హాజరయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. విందు వినోదాలకు కూడా హాజరవుతారు. సమానమైనటువంటి ప్రవర్తనను కొనసాగిస్తారు. అందరూ కూడా మీ వైపు ఆకర్షితులు అవుతారు. ఈరోజు మీ భాగస్వామి మీకు చాలా బాగా ప్రేమను అందించబోతున్నారు. మీకు ఈరోజు ఆశ్చర్యపరిచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఒక ప్లాన్ అనేది చేయడం అనేది జరుగుతుంది. ఇక బంధువులతోటి కూడా మంచి సమయం గడిపే అవకాశాలు మీకు లభిస్తాయి. ఈరోజు ఎవరైతే వివాహం కాని వారు ఉన్నారో వారికి మంచి సంబంధాలు కూడా కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు వివాహం కాని వారికి వివాహం కొరకు మంచి సంబంధాలు అనేవి రావడం కూడా ప్రారంభమవుతుంది. ఎవరైతే రాశివారు మంచి ఫలితాలను దక్కించుకోవాలనుకుంటున్నారో విద్యార్థులు మాత్రము దోష నివారణ పరిహారం అయితే తప్పకుండా చేయాల్సి ఉంటుంది. దానికోసం ఈరోజు రావి చెట్టు దగ్గర ఉదయం పూట సూర్యుడు రాకమునుపు రావి చెట్టు దగ్గర వెళ్ళి రావి చెట్టు కింద దీపం వెలిగించి 7 సార్లు ప్రదక్షిణలు చేసి సరస్వతి మాత ఫోటోను ఉంచి చిటికెడు కుంకుమ, చిటికెడు పసుపు వేసి ఆవాల నూనె దీపం వెలిగించి అగరబత్తులను వెలిగించి పూజించి రావటం వలన ఉన్నటువంటి దోషాలన్నీ కూడా నివారణ అయిపోతాయి. అంతా కూడా మేలైన ఫలితాలు అందుకోగలుగుతారు. మంచి అభివృద్ధిని కూడా సాధించే అవకాశాలు లభిస్తాయి. ఏదైనా సరే వైద్యుని సంప్రదించవలసినటువంటి అవసరం వస్తే అనారోగ్యానికి సంబంధించి మంచి వైద్యుని వద్దకు వెళ్ళాలి. తొందరపడి మీరు ఏదైనా సరే నిర్ణయం తీసుకోకూడదు. 1-2 సార్లు ఆలోచించాలి ప్రతి అడుగుకు కూడా. అప్పుడు మాత్రమే మీకు ఆరోగ్యం అనేది జాగ్రత్తగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో యోగా వ్యాయామం చేయటం వల్ల మేలు కలుగుతుంది. రాశి వారు మాత్రం విద్యార్థులు ఈరోజు భవిష్యత్తుకు సంబంధించి కొన్ని శుభవార్తలను కూడా వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు స్నేహితులతో ఒకరి సహాయం అనేది చేయడం కూడా సాధ్యమవుతుంది. బంధువులతో ఒకరికి డబ్బు ఏర్పాటు చేయాల్సి రావచ్చు. ఈ రోజైతే రాశి వారికి మాత్రం అదృష్టం 65% వరకు లభించే విధంగా కనిపిస్తుంది. విష్ణు జపమాలనైతే 108 సార్లు జపించడం వలన మేలైనటువంటి ఫలితాలు అయితే అందుకోగలుగుతారు. ఈరోజు ఆనందం సదుపాయాలతోటి ఎక్కువగా గడిపే ప్రయత్నాలు చేస్తారు. ఈ రాశి వారు మాత్రం ఆహారం విషయాల్లో తగు జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. ఆహారం విషయంలో నూనెలో వేయించిన ఆహార పదార్థాలను ఎక్కువగా కొలెస్ట్రాల్ ఉన్నటువంటి ఆహార పదార్థాలను నియంత్రించాల్సి ఉంటుంది. లేకపోతే మాత్రం అనారోగ్య సమస్యలు పెరిగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. బీపీ, షుగర్ వంటి సమస్యలు ఉన్నటువంటి వారు మాత్రమే హెల్త్ చెకప్లు చేయించుకోవాల్సిన అవసరం ఉంది. తగిన విశ్రాంతి తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. లేకపోతే మాత్రం అనారోగ్య సమస్యలు పెరిగిపోయి అంతా కూడా అనారోగ్యం పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ రోజు ప్రయాణం చేసేటప్పుడు మాత్రం తమ సామాను పట్ల జాగ్రత్త వహించాలి. లేకపోతే దొంగతనం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు వాతావరణం కారణంగా ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అశ్రద్ధ చేసినట్లయితే గనక అనారోగ్యం అనేది తప్పదు. ఈ రోజు వైద్యుని వద్దకు వెళ్ళి ఆ తర్వాత మాత్రమే మందులను సేకరించాలి. సొంతంగా మందులు సేకరించేటటువంటి మీ అలవాటును మాత్రం మానుకోవాలి. ఈ రోజు ఈ రాశి వారు చిన్నపిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి. వారి ఆరోగ్య విషయంలో, ఆహార విషయాలలో
తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఏ విధమైనటువంటి అశ్రద్ధ చేసినా కూడా మీకే హాని కలిగే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు నరదృష్టి, ఈర్ష్య, అసూయ లాంటివి మీ యొక్క సంతానానికి తగలకుండా ఉండటానికి మాత్రం పరిహారం చేయాలి. దోష నివారణ పరిహారం. దాని కొరకు మరి ఎరుపు రంగు వస్త్రం తీసుకుని దాంట్లో గోమతి చక్రాలు 5 వేసి, ముత్యపు శంఖము 1 వేసి, అందులో 2 గరుడముఖకాయలు, 2 బలమురి ఎడమురి మూలికలు వేసి మూటగా కట్టేసి ఆ మూట మరి గుమ్మం ముందు మీరు వేలాడదీయాలి. ఇంటి గుమ్మం ముందు వేలాడదీయటం వలన మీ సంతానానికి ఎటువంటి నరదృష్టి, ఈర్ష్య, అసూయ లాంటివి తగలకుండా ఉంటాయి. ఇక మీ ఉన్నతిని ఎవరు కూడా ఆపలేకపోతారు. మీకు ఉన్నతి అనేది సాధ్యం అవుతుంది. విద్యలో ఉన్న ఆటంకాలు కూడా తొలగించబడతాయి. ఇక సంతానం లేని వారికి కూడా మరి సంతాన యోగం కూడా కలుగుతుంది. దోష నివారణ చర్య చేపట్టడం వల్ల మంచి ఫలితాలను సాధించగలుగుతారు. నిలిచిపోయిన ఏమైనా పనులున్నా పూర్తి చేస్తారు. ఇంటి నిర్మాణ పనులలో ఉన్న ఆటంకాలు తొలగించబడతాయి. కొత్త ఇంటి కోసం తెచ్చే ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయి. కొత్త వాహనం కొనుగోలు చేసేటటువంటి అవకాశాలు కూడా అందుతాయి. లక్కీ సంఖ్య 63, లక్కీ కలర్ అయితే మరి సియాన్. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.